బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ కవితకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఈడీ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మకర విలక్కు మహోత్సవం సందర్భంగా శబరిమలలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానానికి నిజామాబాద్ కి చెందిన పలువురు దీక్షాపరులు వితరణ చేశారు. టీచర్ అర్హత టెస్టు టెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వరుసగా విదేశీ యాత్ర చేపట్టనున్నారు. 10 రోజుల పాటు 3 దేశాల్లో పర్యటిస్తారు. భూతకాలాన్ని వర్తమాన కాలంతో సరిచేసుకుని భవిష్యత్తు కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. బోధన్లో నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.